మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు అని అడిగాను. 4-5 వ్యాపారాలు మేం చేయాలని అనుకుని ఇక్కడికి వచ్చాము. అందులో ఏది మంచి వ్యాపారం అని మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాము అన్నారు. భార్యాభర్తల పేరు మీదే మేం ప్రారంభించాలి, అందుకుగాను మేమొక ప్రాపర్టీని అద్దెకు తీసుకోబోతున్నాము అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, వ్యాపారం ఇప్పుడు ప్రారంభించారంటే అందులో చాలా రకాల సమస్యలొస్తాయి. ఎందుకు అంటే మీరిద్దరూ కూడా రాబోవు 2-3 సంవత్సరాలలో విడిపోబోతున్నారు అన్నాను. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారిద్దరు. వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమిటి స్వామి ఇలా అన్నారు? మేం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. వివాహమై 15 సంవత్సరాలైంది కాదు, 12 సంవత్సరాలని చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నాం. జాతకాల్ని చూసి పొంతనల్ని చూసే పెళ్లి చేసుకున్నాం. ఈ అమ్మాయి యొక్క తండ్రి వచ్చి ఓ పండితుడు, 100% బ్రాహ్మణ వంశంలో జన్మించిన మహాత్ముడు.